ఇప్పుడు ఆయన అర్ససాయి అంటే అనుకోవచ్చు, ఆయన దగ్గర వీడియోస్ రికార్డింగ్ చేసి అన్ని ఇచ్చేసారు, ఓకే. ఇతని మీద ఎందుకు పిచ్చామెంట్లా? ఏమో ఒక్కొక్కరి మీద ఇలాగ వేస్తుంది, అది ఎంతవరకు కరెక్టా రాంగ్ అని. ఇది సెలబ్రేట్ అవ్వాలంటే వేరే వేరే సెలబ్రేట్ అవ్వమనండి. ఇట్లాంటివి పెడితే జనం ఊరుకోరు. పిచ్చి అనుకుంటున్నారు, ఏమనుకుంటుంది అర్ససాయి అనేసి అంతమంది ఇంకా లైన్ పెట్టి మగవాళ్ళందరూ మోసగాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంటుందా ఏంటి ఆమె? అంటే అర్ససాయితో ఉంటే ఈయన కూడా బ్యాడ్ చేసేద్దామనా? ఇది పద్ధతేనా నీకు? కొంతమంది మంచి వాళ్ళు చేశారు కదా ఇమ్రాన్ బాయ్. ఇమ్రాన్ సంగతి నాకు తెలుసు, ఆయన చాలా మంచి, ఆయన ఎత్తుగా కూడా. ఈమెతో పాటు అతను కూడా కొన్ని రీల్స్ చేశాడు. రీల్స్ ఏమో కానీ మిగతా ప్రకారంగా అయితే అందరినీ కూడా అక్క చెల్లెలు అన్నదమ్ములా చూస్తారు తప్పించి ఎవ్రీథింగ్ ఎవరిని కూడా బ్యాడ్ ఒపీనియన్స్ తో చూడలేదు ఆయన. మరి ఎట్లా మాట్లాడుతుందామే? కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇందాక నేను తను సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. రియల్ నేమ్ అమ్మాయింది చెప్తుందా అంటే ఒకళ్ళు ఇద్దరిని అయితే ఎలా అనుకోవాలి అసలు? ఒకళ్ళు అయిపోయారు ఆల్రెడీ, అర్షస అయిపోయాడు, మళ్ళీ ఇతను కూడా అంటే ఎలా నమ్ముతారు అనుకున్నా ఈమె? ఆల్రెడీ ఆడియోలో కూడా నాకు అర్థం కావట్లేదు. పచ్చిగా చెప్పాలంటే సెక్స్ ఎంతమంది చేస్తుంది ఈ అమ్మాయి? ఈ అమ్మాయి కూడా మైండ్ చేసి ఉండాలి కదా మోసం చేయడానికి. అలా ఆడియో రిలీజ్ ఇందాక చేశారు, అతనిది తప్పేమీ లేదనిపిస్తుంది. తప్పు లేదతుంది, అతను మాకు తెలుసు ఆల్రెడీ. అతను కూడా వీడియోస్ యూట్యూబ్ అన్ని చేస్తాడు ఆయన. ఎట్లా మాట్లాడుతూ అతన్ని? ఇదైతే మా లేడీస్ అయినా సరే ఎవరైనా సరే ఖండిస్తాం, మేము ఊరుకోం. ఇదైతే ఒక యూట్యూబర్ ఎదుగుతూ ఉంటే ఇలాగే చేస్తారా? అవును కరెక్ట్, అది ఒక యూట్యూబర్ ఎదుగుతుంటే అట్లాగే చేస్తారు.